నమస్కారం ఫ్రెండ్స్, మన ఛానల్లో హై రైజ్ గురించి, గవర్నమెంట్ ఇంటర్ఫిరెన్స్ ఇన్ గ్రోత్ ఆఫ్ ది సిటీ, గవర్నమెంట్స్ ఎయిడ్ చేయకుండా అంటే హెల్ప్ చేయకుండా ప్రభుత్వాలే ఫోర్స్ఫుల్లీ డెవలప్మెంట్ని పుష్ చేసినప్పుడు దాని పరిణామాలు ఎలా ఉంటాయో, అది ఆర్గానిక్ మెథడ్ కాదు అని నేను ఎన్నోసార్లు నా వీడియోలో బాగా పట్టుపట్టి మరీ చెప్పాను. జనాలందరూ అలర్ట్ కావాలి. డెవలప్మెంట్ ఎంప్లాయ్మెంట్తోనే, డెవలప్మెంట్ ఇండస్ట్రియలైజేషన్తోనే, డెవలప్మెంట్ వేరియస్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసినప్పుడే ఒక్కొక్క సిటీకి గ్రో అయ్యే హక్కు ఉంటుంది అని నేను ఎన్నోసార్లు పట్టుబట్టి మరీ ఎన్నో యాంగిల్స్లో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి బాగా ట్రై చేశాను. గత 2 ఏళ్లుగా ఈ హై రైజెస్పై నా పోరాటం కొనసాగుతూనే ఉంది. నేను హై రైజెస్కి వ్యతిరేకుని కాదు, కానీ హై రైజెస్ కట్టే సిచ్యువేషన్ వస్తే తప్పకుండా హై రైజులు కట్టవలసిందే. ల్యాండ్ స్కేర్సిటీ, పాపులేషన్ డెన్సిటీ, ఓవర్ కమర్షియలైజేషన్, రియల్ ఎస్టేట్ ప్రైజెస్ ఇవన్నీ హద్దుమీరిపోతుంటే, ల్యాండ్ అవైలబిలిటీ, ల్యాండ్ లాక్డ్ ఒక ఏరియా ఉంటే తప్పకుండా హై రైజెస్కి ఆస్కారం ఉంటుంది. అవి కట్టవలసిందే కూడా. మనకు ఒక పర్టికులర్ ప్లేస్లో ఆఫీస్ స్పేసెస్ న్యాచురల్గా డెవలప్ అయ్యి కమర్షియల్ వాల్యూస్ ఆర్గానిక్గా పెరిగి అక్కడ హై రైజెస్ వస్తున్నాయి అంటే వితిన్ డేస్ అవి అమ్ముడుపోతాయి. కానీ మన హైదరాబాదులో అసలు అపార్ట్మెంట్ అమ్ముడుపోయేవే, అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అమ్ముడుపోయేవే గగనంగా ఉన్న టైములో వెస్ట్ హైదరాబాద్ అనే ఒక ఏరియాని కావాలనే మార్క్ చేసి మరి కొంతమంది ఎకరాల కొద్దీ కొన్ని ఏండ్ల ముందే ఆ ఏరియాలు కొనిపెట్టుకొని ప్రభుత్వం ద్వారా వేరియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ అక్కడనే జరిపించి, అంటే వాళ్ళ ల్యాండ్ మధ్యలో నుంచే రోడ్డు పోయేటట్టు, వాళ్ళ ల్యాండ్ పక్క నుంచే రోడ్ వేయించి, అంటే ఈ గవర్నమెంట్ నెపోటిజం వల్ల ఒక సిటీ గ్రోత్ అది ప్రైవేట్ ప్లేయర్స్ చేయగలిగిందంటే అది ఒక మాఫియా కింద లెక్క అని నేను ఎన్నోసార్లు మీ అందరికీ స్పష్టంగా తెలియజేసిన. నా హోప్ ఏముందేనంటే ఏదో రోజు మన హైదరాబాదులో ఏ డెవలప్మెంట్ జరిగిందో అలాంటిదే ఒక డెవలప్మెంట్ జరిగి అక్కడ ఫెయిల్ అయిన మోడల్ మీ కండ్ల ముందు చూపించాలి అని నాకు చాలా ఉండే. గత 2 ఏళ్లుగా నేను ఈ టైం వస్తుంది అని వెయిట్ చేస్తున్నా. మీరు రీసెంట్గా చూశారు, నేను రెఫరెన్స్ వేసి మరి మీకు నేను 2 ఏళ్లుగా చెప్పిన విషయాలు ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి, వేరియస్ కంట్రీస్లో ఎలా జరుగుతున్నాయి, మక్కీ టు మక్కీ మనం అక్కడ డెవలప్మెంట్ మోడల్ కాపీ చేస్తే ఏమవుతుంది, ప్రభుత్వాలు ఫ్యూచర్ సిటీ లాంటి సిటీ నామకరణం చేసి అక్కడ రోడ్లు వేసి బిల్డింగ్లు కట్టి ఎస్సీజెడ్లు పెడితే ఏమవుతుంది అని మీ అందరికీ పూసగుచ్చినట్టు చెప్తే, నా ఛానల్ చిన్నది కాబట్టి
నేనంత పెద్ద మనిషిని కాదు కాబట్టి చాలామంది నమ్మకపోతుండొచ్చు. గత కొన్ని రోజులుగా నేను చేస్తున్న ప్రయత్నం బాగా ప్రజల్లోకి వెళుతుంది. ఇలాంటి వెస్ట్ హైదరాబాదులో ఫ్యూచర్ సిటీ లాంటి ఇండ్యూస్డ్ డెవలప్మెంట్, ఫోర్స్డ్ డెవలప్మెంట్ జరిపితే ఒక సిటీ యొక్క బ్రతుకు ఏమవుతుంది, ఒక సిటీ యొక్క రెప్యుటేషన్ ఏమవుతుంది, ఒక ప్రభుత్వం ఎలా విలవిలలాడుతుందో నేను కామెంట్ బాక్స్లో ఒక లింక్ వేస్తాను. ఆ లింక్ మీరు క్లిక్ చేసి ప్రాక్టికల్గా ప్రభుత్వం ఇంటర్ఫియరెన్స్తో, ప్రభుత్వ ప్రోద్బలంతో ఫోర్స్ఫుల్లీ ఒక ఏరియాని డెవలప్ చేయడం చూస్తే ఏమవుతుంది. మనకి వీడియో చూసినాక అచ్చుకుద్దినట్టు వెస్ట్ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ మన కళ్ళ ముందు కనిపించేటట్టు, అంటే దాని ఫ్యూచర్ ఇట్లా కనిపిస్తుంది ఈ వీడియో చూస్తే. దయచేసి ఆ లింక్ కామెంట్ బాక్స్లో ఇస్తాను, అది పోయి క్లిక్ చేసి చూడండి. మొదట నేను అసలు ఇప్పుడు ఏం జరిగింది, మన ఫ్యూచర్ సిటీ, మన వెస్ట్ హైదరాబాద్తో ఈ వీడియోకున్న లింక్ ఏమి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాజెక్ట్ మలేషియన్ గవర్నమెంట్ సింగపూర్కి పోటీగా ఒక సిటీ డెవలప్ చేద్దాం, ఒక SEZ డెవలప్ చేద్దాం అంటే సింగపూర్ ప్రాబ్లం ఏమంటే ఇట్ ఈస్ ల్యాండ్ లాక్డ్, దానికి స్పేస్ లేదు, చాలా కొంచెం స్పేసే ఉంది. దాంట్లోనే సింగపూర్ సిటీ ఇంకా నడుస్తుంది. అట్లనే ఇప్పుడు సీ లెవెల్ ఎక్కువైతే సింగపూర్ సిటీ మునిగిపోయే సూచనలు కూడా ఉన్నాయి. అంటే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో కూడా సింగపూర్ వన్ ఆఫ్ ది మోస్ట్ వైబ్రెంట్ అండ్ పవర్ఫుల్ కంట్రీస్గా మన వరల్డ్లో బాగా పాపులర్గా ఉంది. దాని పాస్పోర్ట్ కూడా వరల్డ్లో చెల్లుబాటు ఇట్లాగే అయిపోతుంది. దట్ పాస్పోర్ట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ US పాస్పోర్ట్, సింగపూర్ పాస్పోర్ట్. అయితే సింగపూర్ని దెబ్బతీయాలని, దాని ఇన్వెస్ట్మెంట్స్ అంతా గుంజేయాలని మలేషియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే సింగపూరు మలేషియాకు మధ్యలో సింగపూర్కి ఆనుకొని ఒక పెనన్సులర్ రీజన్ ఉంది. అంటే చుట్టుముట్టు 3 sides నీళ్లు ఉండే ఒక సోకాల్డ్ ఐలాండ్ లాంటి పెనన్సులా లాంటి ఏరియాని చూస్ చేసుకొని అక్కడ ఫోర్ ఐలాండ్స్ పై, పెనన్సులా పై మ్యాసివ్ ప్రాజెక్ట్స్ డిజైన్ చేసింది. సుమారు 8.5 లక్షల కోట్ల ప్రాజెక్టులు, 8.5 lakh crore ప్రాజెక్ట్. అంటే ప్రభుత్వం ల్యాండ్ని మార్క్ చేసుకొని ఇక్కడే డెవలప్మెంట్ చేసి సింగపూర్కి వచ్చే ఇన్వెస్ట్మెంట్, అంటే సింగపూర్లో ఏమున్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి. సింగపూర్లో ప్లేస్ ఉందా, లేదు. అది గవర్నమెంట్ ఎలా ఉంది అని మలేషియా గవర్నమెంట్ ఆలోచిస్తలేదు. అక్కడ ప్లేస్ తక్కువ ఉంది, మన దగ్గర ప్లేస్ ఎక్కువ ఉంది. అలాంటి బిల్డింగ్లే ఇక్కడ కడితే సింగపూర్ ఇరుకు ఉంటుంది, కానీ సింగపూర్లో ఉండకుండా అందరూ మన దగ్గర వచ్చి ఉంటారు అనే ఒక పిచ్చి నమ్మకంతో మలేషియన్ గవర్నమెంట్ ఇక్కడ ఫారెస్ట్ సిటీ అని ఒక మెగా వెంచర్ 8.5 లక్షల కోట్ల పెట్టుబడితో అక్కడ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. ఇది ఎప్పుడంటే 2014లో స్టార్ట్ చేసింది, అంటే దాదాపు 11 years. ఇది మలేషియన్ గవర్నమెంట్ ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా తీసుకుంది. అంటే ప్రభుత్వాలు ఎంత ఎర్రింగలప్పలు ఉంటారో, అంటే ఇక్కడే కాకుండా మలేషియాలో ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి స్ట్రాటజీస్ యూజ్ చేస్తారో మీరు చూడండి. ఇది 8.5 లక్షల ప్రాజెక్టు 4 phases కంప్లీట్ చేయాలి. అయితే వీళ్ళు ఏం చేసిండ్రు, 2014లో ఒక
10 to 12 బిల్డింగ్స్, మ్యాసివ్ బిల్డింగ్స్, ఒక్కొక్కటి 30-40 అంతస్తుల బిల్డింగ్లు ఫస్ట్ ఫేజ్లో కట్టేసినాయి. అంటే వరల్డ్ బ్యాంక్ సహాయంతో, డిఫరెంట్ ఫైనాన్సెస్తో కట్టేసినాయి. కట్టేసి ఫారెస్ట్ సిటీ అని నామకరణం చేసినాయి. అంటే ఎకో ఫ్రెండ్లీ సిటీ అని. అసలు పబ్లిసిటీ ఎలా ఉందంటే, ఇంత భయంకరంగా ఉందంటే, కొన్ని రోజుల్లోనే 75% ఫ్లాట్స్ అమ్ముడుపోయినాయి. అది ప్రీమియం రేట్లో. ఎందుకంటే నెక్స్ట్ సింగపూర్కి ఆల్టర్నేటివ్గా ఈ ఫారెస్ట్ సిటీని డెవలప్ చేసిన కనుక నియర్లీ సింగపూర్ రేట్లు పెట్టింది. దానికి పెట్టి ఇప్పుడు ఇక్కడ పెట్టుబడులు ఎవడు పెట్టాలి? మలేషియాలో అన్ని పైసలు లేవు, ఆల్రెడీ అందరికీ ఇండ్లు ఉన్నాయి, ఈ ఫ్లాట్ కల్చర్ లేదు. అయితే ఈ హై రైజెస్లో ఎవడు కొనాలి? కఠినంగా ఆలోచన. కట్టేసిండ్రు, వేల ఫ్లాట్లు కట్టేసిండ్రు. కఠినంగా ఆలోచన ఏం చేయాలి? ఇప్పుడు దీంట్లో కొనేవాడు ఎవడు అని కఠినంగా ప్లానింగ్. చూడండి ఎట్లున్నారు. ఇంకా 3 phases బ్యాలెన్స్ ఉన్నాయి. అయితే వీళ్ళు ఏం చేసిండ్రు? ఇప్పుడు కొనగలిగిన వాళ్ళు అక్కడిక్కడ ఎతికిండ్రు, ఎవరు వస్తలేరు. ఏం చేయాలి? చైనా వాళ్ళని ఉసిగొల్పిండ్రు. చైనా వాళ్ళు మలేషియన్ సిటిజన్షిప్, మీ ఇక్కడ ఫ్లాట్ కొంటే మీకు ఈజీగా మలేషియన్ సిటిజన్షిప్ ఇస్తాము అని చెప్పిండ్రు. అనగానే చైనాలో బిజినెస్ రిస్ట్రిక్షన్స్, కమ్యూనిస్ట్ పార్టీ ఉంది కనుక చాలా మంది ఏం చేసిండ్రు, ఒక ఫ్లాట్ కొంటే సిటిజన్షిప్ ఇస్తున్నానని చాలామంది చైనీస్ సిటిజన్స్ ఇక సింగపూర్కి దగ్గరగా ఉంటుంది, మంచి బిజినెస్ చేసుకోవచ్చు అని వచ్చి ఈ ఫారెస్ట్ సిటీలో ఫ్లాట్లు కొన్నారు. అంటే 75% బుక్ అయిపోయినాయి. దాంతో మలేషియన్ గవర్నమెంట్ ఆశ్చర్యపోయింది. ఇక సింగపూర్కి కొట్టడానికి మనం రెడీగా ఉండాలని అనుకున్నది. అయితే అప్పుడే కరోనా కొట్టింది. కరోనా రాగానే మీరు చూడండి, నేను ఎప్పుడు చెప్తా, కరోనా వల్ల రియల్ ఎస్టేట్ దెబ్బతినాలి. ప్రీ కరోనా, పోస్ట్ కరోనా కూడా. కానీ మన హైదరాబాద్లో ఏం జరిగింది? కరోనా తర్వాత రియల్ ఎస్టేట్ బాగా పెరిగింది. ఇది సూత్రాలకు విరుద్ధము అని మొత్తుకున్నాను నేను. అట్లండి, బ్రేక్ వచ్చింది కదా, బ్రేక్ వల్ల ఒకటేసారి బూస్ట్ వచ్చింది అని తొక్కల. అంటే అసలు లాజిక్ లేని విషయం ముందర తెచ్చి పోస్ట్ కరోనా బాగా బూస్ట్ అయిపోయింది ఎకానమీ, జనాల దగ్గర కోట్ల రూపాయల డబ్బులు. కరోనా తర్వాత తినడానికే లేదు, మీకు సడన్గా ఈ మనీ ఎట్లొచ్చింది ఎకానమీలో అంటే ఎవడు చెప్పడానికి రెడీ లేడు. ఇదంతా బ్లాక్ మనీ అని నేను చెప్పకనే చెప్పింది. ఈ బ్లాక్ మనీ వల్ల ఈ వెస్ట్ హైదరాబాద్ డెవలప్ అయింది తప్ప అక్కడ అంటే యూనివర్సల్గా డెవలప్ కాలేదు అని ఎన్నోసార్లు మొత్తుకున్నాను. ఎవడు లేదు. పోస్ట్ కరోనా వచ్చిన భూమితో వెస్ట్ హైదరాబాదు అసలు గ్లోబల్ సిటీగా మారిపోతుందని. అట్లెట్లా మారుతుందిరా? ఎకనామిక్స్ ఉమ్మి పారేస్తుంది మీ ముఖాన. అట్లెట్లా డెవలప్ అవుతుందిరా కరోనా, పోస్ట్ కరోనా? ఇప్పుడు మలేషియాలో ఏం జరిగిందంటే, పోస్ట్ కరోనా వచ్చిన సంక్షోభం వల్ల ఈ చైనా వాళ్ళు ఇక్కడ మలేషియాకు వచ్చి పోవడం కష్టం కావటం వల్ల అసలు అందరూ ఈ సిటీలో కొన్నారు కానీ రావడం మానేశారు. అంటే అక్కడ కొని అట్లనే పడేసారు. ఇప్పుడు ఏం చేయాలి? 75% అమ్ముడుపోయాయి. మలేషియా గవర్నమెంట్ ఏమనుకుంటుందంటే ఇంకా నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్ చేద్దామని నెక్స్ట్ ఫేజ్ కూడా స్టార్ట్ చేసింది. కొన్ని విల్లా ప్రాజెక్ట్స్ కట్టింది దీంట్లోనే, ఈ ఫేజ్లోనే విల్లా ప్రాజెక్ట్స్ కూడా కట్టేసింది. అవి కోట్లు పెట్టి అమ్మేసింది. ఇక నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో ఇంకా స్టార్ట్ అయింది కన్స్ట్రక్షన్. అప్పుడు ఎకనామిక్స్ అనేది ఒక్క చెంప మీద ఒకటి ఇచ్చింది. కొన్న చైనీస్ వాళ్ళు, ధనవంతులు ఎవరు ఆ ఫారెస్ట్ సిటీకి వచ్చి ఉండడానికి ఇష్టపడతలేరు. వాళ్ళ పరిస్థితి ఇట్లా అయిందంటే ఇప్పుడు బిజినెస్ నిలబెట్టుకునే దాంట్లోనే బిజీ అయిపోయారు. అంటే చైనాలో బిజినెస్ నిలబెట్టుకునే దాంట్లో బిజీ అయిపోయారు. ఎవరి దగ్గర పైసలు లేవు, ఎక్స్పాన్షన్ కోసం చూస్తలేరు. ఇప్పుడు మలేషియాలో వచ్చి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మళ్ళీ పెట్టుబడి పెట్టాలి. అందుకోసం ఎవరు రాలే. ఆ ఘటన జరగంగానే ఏమైంది?
మలేషియా గవర్నమెంట్ కంగు తిన్నది. అరే మనం సేల్ అయిపోయింది ఫ్లాట్లు, ఎవడు వస్తలేడు, ఇది లాస్ కదా అనుకోలేదు. లాసే, మేము రాము అంటారు. అయితే ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే ఆఫ్టర్ 11 years టోటల్ ప్రాజెక్ట్లో ఫేజ్ నెంబర్ 1లో 1% ఆక్యుపెన్సీ ఉంది. 1%. అది గత 11 years తర్వాత కూడా ఒక 4 to 5% వరకు పెరిగింది వేరియస్ రీజన్స్ నుంచి. ఇప్పుడు ఆ 4 to 5% to 10% ఎట్లా పెరిగింది అంటే అక్కడ కొన్న వాళ్ళు అతి తక్కువ ధరకు రెంట్కి ఇచ్చేస్తున్నారు. చైనా వాళ్ళు రాలేదు కదా, వాళ్ళంతా ఏం చేసిండ్రు, ఏజెన్సీలు పెట్టి అతి తక్కువ ధరకు రెంట్కి ఇచ్చేస్తారు. ఆ రెంట్కి ఇవ్వటం వల్ల జనాలు వచ్చి, అంటే పేదలు, మలేషియాలో ఉన్న పేదలు వచ్చి ఇప్పుడు లగ్జరీ అపార్ట్మెంట్లలో అతి తక్కువ రెంట్కుంటున్నారు. అయితే ఇప్పుడు ఆ చైనీస్ పాస్పోర్ట్ పాలసీ అంటే రెసిడెన్షియల్ పర్మిట్స్ పాలసీ కొట్టుకపోయింది. మధ్యలో మహతీర్ మహమ్మద్ అని ఒకడు వచ్చిండు. వాడు మలేషియా కోసమే నేను పుట్టినా అని, చైనీస్ వాళ్ళు వస్తే మన కంట్రీని పాడు చేస్తాడని ఆ పాస్పోర్ట్ ఇస్తాము అంటే సిటిజన్షిప్స్ ఇస్తాము అనే పాలసీని బాగా అంటే కొట్టేసిండు వాడు. చైనీస్ వాళ్ళు రావద్దు, ఇక్కడ ఇన్వెస్ట్ చేసే అవసరం లేదని కొత్త పాలసీ తీసుకోవచ్చు. దాంతో కంగుదిన్న ఈ బిల్డర్స్ అసలు ఏం చేయాలో అర్థమవుతుంది. ఫస్ట్ వాడేమో సింగపూర్కి ధీటుగా మనం బిల్డింగ్లు కడితే అయిపోయి జనాలు వచ్చి సింగపూర్ వాళ్ళు కూడా వచ్చి ఈ బిల్డింగ్లలో ఉంటాడని ఊహించాడు. అదే బెడిసి కొట్టింది. పాస్పోర్ట్ ఫ్రీ అన్నాడు, అది బెడిసి కొట్టింది. మధ్యలో మహాతీర్ మహమ్మద్ వచ్చి నా మలేషియాలో చైనీస్ వాళ్ళు రావద్దని కొత్త పాలసీ తీసుకురాగానే అసలు ఇక ఆ బిల్డింగ్లు దిక్కు చూసుకోవడం ఖాళీగా పడున్నాయి బిల్డింగ్లు. 11 సంవత్సరాలు అవుతుంది. ఏం చేయాలి, ఏం చేసినా అర్థమవుతలేదు వాళ్ళకి, ఏం చేయాలి అర్థమవుతలేదు. ఖాళీ బిల్డింగ్లు ఉన్నాయి, గ్రీన్ సిటీ పేరు, రోడ్లు వేసిండ్రు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిండ్రు, బాగా పబ్లిసిటీ తెచ్చిండ్రు, అందరూ కిరాయిలకు ఉంటున్నారు. అది ఏమి 3rd grade వర్కర్స్ అంతా చీప్గా కిరాయిలు తీసుకొని ఆ ఫ్లాట్లలో ఉంటున్నారు. నేను ఎప్పుడో చెప్పినా ఈ హై రైజర్స్ అన్ని ఫేక్ ఫిగర్స్ ఇస్తున్నాయి, అసలు సేల్సే కాలేదు. ప్రాజెక్ట్ స్టార్ట్ కాగానే ప్రీ బుకింగ్ అని చెప్పి అన్ని ఫ్లాట్లు బ్లాక్ చేసి పై అంతస్తులో ఫ్లాట్లన్నీ ఖాళీ ఉన్నాయని చెప్పి కొనే వాళ్ళకి అన్ని పై అంతస్తులు అంటబెట్టి మెల్లగా అమ్ముకుందామని కింద అంతస్తులంతా వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. అసలు ఏవి అమ్ముడు పోలేదు. నేను చెప్పినా కదా, ప్రతి హై రైజ్ ప్రాజెక్ట్లో ఓన్లీ 10% జెన్యున్ సేల్స్ అయినాయి వెస్ట్ హైదరాబాద్లో. నేను ఎన్నోసార్లు చెప్పిన, ఎవరు నమ్ముతలేడు. అయిపోయినాయి ఫస్ట్ డేనే 1500 బుకింగ్, 2000 బుకింగ్, అంతా ఫేక్ బుకింగ్. వెస్ట్ హైదరాబాద్ మొత్తం ఫేక్ బుకింగ్. ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు అవి ఎట్లన్నా అంటియాలి అంటే కాళ్ళ వేళ్ళబడి మహాతీర్ మహమ్మద్ కరప్షన్ ఛార్జెస్లో వెళ్ళిపోయిండు. మళ్ళీ అదే ప్రెసిడెంట్ వచ్చిండు, ఫస్ట్ ప్రెసిడెంట్. ఆయన వచ్చేమన్నాడు, ఇది నా ఇజ్జత్ కా సవాల్, ఇది తప్పకుండా ఈ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ చేయాలి. ఎట్లా చేయాలి చెప్పండి అంటే, సార్ దీన్ని SEZ జోన్గా ప్రకటించండి, ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్గా ప్రకటించండి, అంటే సింగపూర్ లాగా ట్యాక్స్ ఫ్రీ జోన్ అని ప్రకటించండి. అట్లా చేస్తానా జనాలు వచ్చి ఇక్కడ ఆఫీసులు కట్టుకొని ఇక్కడి నుంచే ఆఫీసులు నడిపిస్తారంటే ఆ పప్పులు కూడా ఉడతలేదు. ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు, ఆఫీస్ స్పేసు అని ఫేక్ చెప్పి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంతా వేవురాకు ఇవన్నీ చూస్తున్నారు కదా. ఇట్లనే సేమ్ టు సేమ్ అట్లనే డెవలప్ చేద్దాము, పోనీ ఇట్లనే ఆఫీసుల స్పేస్ అన్న పోతుంది అంటే SEZ అనౌన్స్ చేసినా ఎవడు వస్తుంది. అంటే సింగపూర్ని నక్కలు కొడదాం అంటే దాని జిరాక్స్ కాపీ తీసి పెడదాము, బిల్డింగ్లు కట్టడం వల్ల డెవలప్మెంట్ అవుతుంది అని నేను ఎప్పటి నుంచి చెప్తున్నా. బిల్డింగ్ల వల్ల డెవలప్మెంట్ కాదురా సన్నాసులారా, వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి చూడండి, ఎంప్లాయ్మెంట్ ఏముంది చూడండి, కంపెనీస్ ఏమొస్తున్నాయి చూడండి, దాంట్లో ఎంతమంది ఇక్కడనే ఉండి వర్క్ చేసేవాళ్ళు, ఎంతమంది కిరాయి మీద ఉండి
వర్క్ తర్వాత వెళ్ళిపోయేటోళ్ళు షిఫ్టింగ్ పాపులేషన్ లెక్క రాదు సన్నాసులారా 5 లక్షల మంది వలస వచ్చే దాంట్లో ప్రీమియం ప్రాపర్టీస్ కొనేవాళ్ళు ఎంతమంది అంటే ఎవడినకుండా 5 లక్షల మంది వలస 5 లక్షలు అందరు కూలీలే, అందరు కన్స్ట్రక్షన్ వర్కర్లే. 5 లక్షల మందిలో 4,80,000 మంది కూలీలే వస్తున్నారు హైదరాబాద్కి. వాళ్ళు వెస్ట్ హైదరాబాద్లో కోకాపేటలో గోల్డెన్ మైన్లో ఫ్లాట్లు కొంటారా 12 కోట్లు వేసి, 6 కోట్లు వేసి విల్లాలు కొంటారా? చెప్తే వినబడవరా మీకు? అంటే ఇటువంటి దరిద్రపు సన్నాసులు అంటే ప్రభుత్వంలో కూడా ఉన్నారు, ఈ ప్రైవేట్ ప్లేయర్స్ కూడా అంతే. నేను ఎన్నిసార్లు చెప్పిన ఇట్లా కాదురా, ఇది మీ ఫ్లాట్లు అమ్ముడు పోరా, అట్లా పెద్ద పెద్ద 40 అంత 50 అంతస్తులు కడుతుండ్రు, ఫేక్ ఫిగర్స్ ఇస్తుండ్రు, అమ్ముడు పోయినాయని పోవురా అని చెప్పిన, పోవురా అని ఎన్నిసార్లు చెప్పిన. సేమ్ మోడల్ మలేషియాలో కాపీ చేశారు. ఇప్పుడు కూడా ఆ ప్రాజెక్ట్లో అంటే 20% 30% ఆక్యుపెన్సీ లేదు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చి ఇంకా మిగిలిన 3 ఫేజులు ఏం చేద్దామని ఆలోచిస్తుంది. ఎవడు ఫైనాన్స్ చేయడానికి రెడీ లేరు. ఫస్ట్ ఫేజే మూలుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో 75% అమ్ముడు పోతే 1% ఆక్యుపెన్సీ ఉందంట. 1% ఆక్యుపెన్సీ లేకపోతే కమర్షియల్ వాల్యూ ఉండదు, కమర్షియల్ వాల్యూ లేకపోతే రెంటల్ వాల్యూ ఉండదు, షాప్సే లేవు, జనాలే లేనప్పుడు షాపులు రావు, షాపులు రాకపోతే కమర్షియలైజేషన్ కాదు. అంత 3rd గ్రేడ్ 4th గ్రేడ్ వర్కర్స్ ఉండి చీప్గా రెంట్ వస్తున్నాయని అక్కడ వచ్చి ఉంటున్నాను తప్ప అంత ప్రీమియం ప్రాపర్టీ అంటే వరల్డ్లో పాపులర్ డెస్టినేషన్ కావాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తే అది 3rd క్లాస్ సిటీగా మారిపోయింది. గోస్ట్ సిటీగా అంటే మలేషియన్ గోస్ట్ సిటీ. మనం నీకు చైనా చెప్పిందా, చైనా తమ్ముడు ఇప్పుడు. ఈ గోస్ట్ సిటీ డెవలప్ అవుతుంది అని చైనాకి తెలిసి చైనా అక్కడే ఇటువంటివి అన్నీ కట్టేసింది. అక్కడ చైనాలో ఈ మలేషియా ఈ ఫారెస్ట్ సిటీ కట్టేటప్పుడు చైనా దీనికి కౌంటర్గా ఒక సిటీ కట్టింది. అక్కడ 1 to 3 ఇయర్స్లో అంటే వాల్యూస్ డబల్ అయిపోయినాయి. అప్పుడే ఎవర్ గ్రాండే సంక్షోభం ఏర్పడ్డది. అంటే ఎవర్ గ్రాండే ఏం చేసింది, రిగ్గింగ్ చేసింది. ఇట్లనే మన దగ్గర హైదరాబాద్లో చేస్తారు కదా, పెద్ద పెద్ద మై హోమ్ ఇటువంటి వాళ్ళు రిగ్గింగ్ చేస్తారు కదా. అంటే అమ్ముడు పోయినాయి అని ఫేక్ రిజిస్ట్రేషన్ చేసి 2-3 ఇయర్స్లో డబల్ అయ్యేటట్టు చూసుకుంది రియల్ ఎస్టేట్. చేయగానే ఈ మలేషియాలో ఇన్వెస్ట్ చేసేటోళ్ళు కూడా ఈ మలేషియాలో అమ్మేసి ఆ చైనాలో పెట్టుబడి పెట్టడం స్టార్ట్ చేశారు. అక్కడ పెట్టగానే చైనా బస్ట్ అయిపోయింది, చైనా దిక్కు లేకుండా పోయింది. చైనా ప్రభుత్వం ఏం చేసింది, స్పెక్యులేషన్ హౌసింగ్ ప్రాజెక్ట్స్లో ఉండరాదు అని ఒక క్యాప్ పెట్టేసింది, ఇంత పర్సంటేజే పెరగాలని. అక్కడి నుంచి తప్పించుకొని మళ్ళీ ఎక్కడైనా పోదామంటే ఛాన్సే లేదు. అంటే ఇటు మలేషియా గోస్ట్ సిటీ, అటు చైనీస్ గోస్ట్ సిటీ. ఎందుకు అంటే ప్రభుత్వాలు అంటే ఏం లేని జోన్లో భూములు ఉన్నాయి కదా అని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి దీన్నే డెవలప్మెంట్ మోడల్. మన సన్నాసి కేటీఆర్ పైన డ్రోన్ విజువల్స్, వాళ్ళు కూడా అన్ని డ్రోన్ విజువల్స్ చూపించారు. లాస్ట్గా ఏమైపోయింది, వరల్డ్లోనే ఫేమస్ గోస్ట్ సిటీగా ఈ మలేషియన్ టౌన్షిప్ అంటే ఈ ఫారెస్ట్ సిటీ మిగిలిపోయింది. అటు ఎవర్ గ్రాండే చైనాలో $3 trillion డెట్ అట వాళ్ళు, $300 billion వాళ్ళ చైనీస్ ఫిగర్స్ చెప్తున్నారు. ప్రాక్టికలీ $3 trillion టోటల్ రియల్ ఎస్టేట్ డెట్ చైనాలో. అంటే కట్టి ఎవడు తీసుకుంటలేడు, ప్రభుత్వాలు కట్టినా ప్రైవేట్ కట్టినా ఎవడు హైరైజ్లలో పోతలేడు. మలేషియా అయితే ఇట్లయిపోయి. ఇది రీసెంట్, నిన్న మొన్న వచ్చింది వీడియో, నాకు మంచిగా దొరికింది. మీ అందరికీ అర్థం కావాలంటే ఫారెన్ ఎగ్జాంపుల్ కావాలి. అప్పుడైనా కళ్ళు తెచ్చుకుంటారో లేదో నాకు డౌటే, కానీ నా ప్రయత్నం అయితే నేను చేస్తాను, విశ్వ ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ కండ్ల ముందర ఎగ్జాంపుల్, అది ఇంగ్లీష్లో ఉంది, ఇంగ్లీష్లో అర్థమయ్యే వాళ్ళు అందరూ చూడండి. కండ్లకు కట్టినట్టు సేమ్ వెస్ట్ హైదరాబాద్ ఇప్పుడు ఫ్యూచర్ సిటీ. నేను చెప్తున్నా ఫ్యూచర్ సిటీ అని 4 రోడ్లు వేసి ఏఐ బిల్డింగు, ఆ బిల్డింగు, ఫార్మా సిటీ అని వీళ్ళకి అలొకేట్ చేస్తే డెవలప్మెంట్ కాదు. వాళ్లకు ఒక ఏరియా యొక్క ప్రాముఖ్యత చెప్పి ఇచ్చేస్తే
కమర్షియల్గా డెవలప్ అయ్యి ఇండస్ట్రియల్ జోన్స్గా విభజించి ఆ ఏరియాని ఇడిచేస్తే స్లోగా ఇండస్ట్రియలైజేషన్ అయ్యి పాపులేషన్ షిఫ్ట్ అయ్యి అక్కడ ఆర్గానిక్ డెవలప్మెంట్ అవుతుంది. ఫ్యూచర్ సిటీలని మీరే ఆ ల్యాండ్ కొనేసి అక్కడ ప్లాట్లు పెట్టేసి గుండు గుత్తగా ఒక్కొక్కరికి ఇచ్చేసి 300 ఫీట్ల కనెక్టింగ్ రోడ్స్ రేడియల్ రోడ్స్ వేస్తే ఆ సిటీ డెవలప్ కాదురా సన్నాసులారా అని నేను 1000 సార్లు చెప్తున్నా. ఫ్యూచర్ సిటీ కాదు అని ఎందుకో చెప్తున్నా. అందుకోసం ఈ వీడియో మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ప్రభుత్వము పట్టుబట్టి ఒకదాన్ని నేను దీన్ని సిటీగా మారుస్తా అంటే చచ్చినా కాదు. నువ్వు పుక్కట్లో ఇచ్చినా ఎవడొచ్చుండడు. అంటే వరల్డ్స్ వెల్దియెస్ట్ పీపుల్ ఉండాలి అని డిజైన్ చేసిన ఫ్లాట్లో గ్రేడ్ 4 వర్కర్స్ ఉంటున్నారు. గ్రేడ్ 4 వర్కర్స్ ఎందుకంటే అగ్వగా దొరుకుతున్నాయి అక్కడ ఫ్లాట్లు. లేకపోతే ఆ 20% కూడా ఉండదు. 1% 2% ఉంటారు ఆక్యుపెన్సీ. ఇదే జిరాక్స్ కాపీ ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లో జరుగుతుంది. నేను ఎన్నోసార్లు చెప్పిన ఈ ప్రభుత్వం రాకముందు అమ్మేసుకోండిరా వెస్ట్ హైదరాబాద్లో ఫేక్ ప్రైజెస్ 30 లక్షల ఫ్లాట్ మీకు 1,20,00,000 1,50,00,000 అంటిస్తున్నారు తప్పించుకోండిరా అంటే నెక్స్ట్ ఇయర్ చూడండి ఎట్లా పెరుగుతుందని అయిపోయి కథ అయిపోయి. ఈ వీడియో మీకు కనువిప్పు. చైనా వాయే. మలేషియా ఏం చేసింది? సింగపూర్కి ధీటుగా డెవలప్మెంట్ అంటే వీళ్ళు ఏమనుకున్నారు బిల్డింగ్లు కడితేనే సింగపూర్ లాగా అయిపోతుంది అనుకున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు సింగపూర్కి మలేషియాకి ఒక బ్రిడ్జ్ కట్టడానికి చూస్తున్నారు. లేదా ఒక SEZ జోన్ ఏర్పాటు చేసి సింగపూర్తో కొలాబరేషన్ అయ్యి అంటే సింగపూర్ వాళ్ళు ఈ ఫారెస్ట్ సిటీలో కొలాబరేట్ అయ్యి అక్కడ ఆఫీసులు పెట్టుకొని సింగపూర్ బదులు మీరు ఇక్కడ వచ్చి ఉండండి, మీరు సింగపూర్లో ఏం చేస్తారో అదే థింగ్స్ మీరు మలేషియాలో చేయొచ్చు అని సింగపూర్ కాళ్ళు పట్టుకుంది. అంటే దీంతో ఏం తెలుస్తుంది? బిల్డింగ్ల వల్ల దాన్ని డెవలప్మెంట్ అనరా సన్నాసులారా, అఫ్లుయెన్సీ అనరు. అక్కడ నికర ఆదాయం యావరేజ్ ఇన్కమ్స్ పెరిగినప్పుడే అక్కడ డెవలప్మెంట్ వచ్చి ఆర్గానిక్ గ్రోత్ వస్తుంది. సింగపూర్ చిన్న సిటీ ఉండొచ్చు, అక్కడ ప్రభుత్వాలకు బ్రెయిన్ ఉంది, మలేషియన్ గవర్నమెంట్కి బ్రెయిన్ లేదు. ప్రభుత్వానికి బ్రెయిన్ ఉంది, బ్రెయిన్ లేదు. అక్కడ చిన్న సిటీ అయినా సింగపూర్ పాస్పోర్ట్ వరల్డ్ అంతా ఫేమస్ పాస్పోర్ట్, నంబర్ 1 స్థానంలో సింగపూర్ పాస్పోర్ట్ ఉంది. మలేషియన్ పాస్పోర్ట్ కుక్కలు అడగవు. అంటే మలేషియా కూడా సేమ్ ఇండియన్ థింకింగే, కేటీఆర్ థింకింగే. డ్రోన్ విజువల్స్ పైనుంచి చూడండి వేవ్ రాక్ ఎలా కనిపిస్తుందో, పైనుంచి చూడండి మై హోమ్ భూజాలు ఎవరు ఉంటుంది? ఇప్పుడు క్రిమినల్స్ బ్లాక్ మనీ ఉన్నోళ్ళే మై హోమ్ భూజాలో కొన్నారా లేదా? మనం న్యూస్ చూస్తున్నారా లేదా? మొత్తం వైఎస్ఆర్సీపీ వాళ్ళు గిఫ్ట్గా పొందిన ఫ్లాట్లు అవన్నీ. మై హోమ్ భూజాల ఎవడు పైసలు పెట్టి తమ కష్టార్జితం పెట్టి కొనలే, మొత్తం బ్లాక్ మనీ 2 నంబర్ గాండ్లే మై హోమ్ భూజాల చేరి. దానివల్లనే మై హోమ్ భూజాల ఆ మాత్రం నిండింది. ఇక మై హోమ్ మిగతా ప్రాజెక్ట్స్ ఎట్లా సేల్ అయ్యి ఉండొచ్చు? జస్ట్ మీ కంట ముందు ఎగ్జాంపుల్, నేనేం చెప్తలేదు, మీరు న్యూస్లో చూసిందా లేదా? మై హోమ్ భూజాల అందరూ క్రిమినల్ గాండ్లు 2 నంబర్ గాండ్లు పొలిటీషియన్ గాండ్లు బ్లాక్ మనీ ఉన్న వాళ్ళే కొన్నారు. ఎక్కడన్నా బ్లాక్ మనీతోని ఒక స్టేటు ఒక సిటీ డెవలప్ అయిపోతుందా? ఓన్లీ బ్లాక్ మనీ బేసిస్ మీదనే. ప్రజలు ఇండ్లు లేక విలవిల కొట్టుకుంటుంటే ప్రభుత్వం నవ్వి, కేసీఆర్ గారు నవ్వి ₹1,00,00,000 ఎకరా అని చెప్పి మీరు ఇక సిటీలో మీకు ల్యాండ్లు దొరకవు, ఇళ్ళు ఉండవు, మీ ఊళ్ళకి పోండి అని చెప్పి ఒక్క తన్ను తన్నించుకొని ఫామ్ హౌస్లో వండుకొని, అంటే ఇటువంటి గలీజ్ పాలిటీషియన్స్కి మనం వత్తాసు పలికి ఒక 7, 8, 10 ఏళ్ళు కోల్పోయాం. మళ్ళీ అదే ఫ్యూచర్ సిటీ. ఏమీ లేని చోట 4 రేడియల్ రోడ్లు వేసి ఒక కనెక్టింగ్ రోడ్ వేసి దీంట్లోనే ఇక ఫ్యూచర్ అంతా ఉంది అంటే భూమిని చూపించి ఫ్యూచర్ అంటే అక్కడ ఎవడు ఉంటాడు? హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి, గోల్డెన్ బ్రిక్స్ అట. ప్లీజ్, మనమంతా ఎడ్యుకేటెడ్ క్లాస్. తెలంగాణలో హైదరాబాదులో ఎడ్యుకేషన్ హబ్, మనమంతా చదువుకున్నవాళ్ళు. రియల్ ఎస్టేట్లు అంటే చదువుడానికి సన్నాసులు ఎక్కువ ఉన్నారు, కానీ మనమంతా చదువుకున్న వాళ్ళ కనుక ఇవన్నీ పాయింట్స్ గమనించండి. నేను చెప్తలేను, ఇప్పుడు నేను వీడియో రెఫరెన్స్ చేస్తున్నా కదా, ఆ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి.
అంటే గవర్నమెంట్ తనలాడుతున్నా అడుక్కున్నా కాళ్ళ పట్టుకున్నా ఇప్పుడు వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ చేతికి 11 ఏండ్లైనా వస్తలేదు. ఇదే పరిస్థితిని హైదరాబాద్కి వస్తుందని చెప్పిన. ఇప్పుడు ఎఫ్ఎస్ఐ లిమిట్స్ ఎందుకు తక్కువ చేసినారు? ఎందుకంటే రేపు గోస్ట్ సిటీగా మారబోతుంది అని నేను చెప్పిన వీడియోలో చెప్పినాను లేదా? అలాగే అవుతుంది వెస్ట్ హైదరాబాద్. ఫ్యూచర్ సిటీ ఇంకా ఘోరం. ఫ్యూచర్ సిటీకి 20 ఇయర్స్ పడుతుంది డెవలప్మెంట్ కోసం. రాసి పెట్టుకోండి, ఫ్యూచర్ సిటీకి 20 ఇయర్స్ పడుతుంది. నేను చెప్పింది నమ్మండి, దయచేసి మభ్యపడకండి, ప్రాక్టికల్గా ఆలోచించండి, ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్కి రెస్పెక్ట్ ఇవ్వండి అని అందరినీ కోరుతూ, తప్పకుండా నేను ఈ కమెంట్ బాక్స్లో వీడియో లింక్ ఇస్తున్నా. ఆ వీడియో చూసి తర్వాత అందరితో షేర్ చేసి ఎడ్యుకేటెడ్ అంటే పీపుల్ని ఎడ్యుకేట్ చేసే దాంట్లో నాతో సహకరిస్తారు అని కోరుకుంటూ, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులను సబ్స్క్రైబ్ చేసుకోమనండి, షేర్ చేయండి. మీకు చేతనైతే ఆర్థిక సహాయం చేయండి, లేదా లైక్ రూపేణ నా వీడియోస్ 10 మందికి చేరేటట్టు చేయండి అని కోరుకుంటూ నమస్కారం.